మనం ఇలాగే ఉంటే ఇంకొన్ని సంవత్సరాలకి హిందూ ధర్మం అనేది అంతరించిపోతుంది. మన హిందూ ధర్మాన్ని అంతరింప చేయాలన్న ఆలోచన ఈ రోజు కాదు, అది కొన్ని వందల ఏళ్ల క్రితమే మొదలైంది. ఆనాటి గజనీ మహమ్మద్, గోరి మహమ్మద్ ఇలాంటి ఎంతో మంది రాజులు మన మీద దండెత్తి మన దేవాలయాలని, మన హిందూ ప్రజల్ని ఎన్నో చిత్రహింసలు గురి చేసి మన హిందూ ధర్మాన్ని అంతరింప చేయాలని చూశారు. మన హిందూ ధర్మం అనేది ఇప్పటికీ అంతరించిపోలేదు, ఎందుకంటే మనం అందరం బ్రతికే ఉన్నాం. కాకపోతే ఒక చిన్న సమస్య ఏంటంటే మనం బలహీనపడ్డాం. మనం బలోపేతం కావాలి. మనం బలోపేతం కావాలంటే మన మధ్య ఉన్న ఈ అసమానతలను తొలగించి మన ప్రజలందరినీ మనం సమానంగా చూడాలి. అంటే మనం కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి మన ప్రజల మీద వివక్షతను చూపించాం. ఒక మనిషి వృత్తిని బట్టి కాక అతని గుణాన్ని బట్టి గౌరవించాలి. మన మధ్య ఉన్న ఈ అసమానతలను తొలగించి మనందరం ఐక్యం కావాలి. మనందరం ఐక్యమైతే మనల్ని ఎవ్వరు ఏమి చేయలేరు. మన హిందూ ధర్మాన్ని అంతరింప చేయాలంటే వాళ్ళకి మనం పూజించే, నిత్యం ఆరాధించే మన సూర్య భగవాను కనుమరుగు చేసే అంత శక్తి కావాలి. అంత శక్తి ఎవరి దగ్గర ఉండదు. మన సనాతన ధర్మం అనేది ఎప్పటికీ అంతరించిపోదు. మనందరం, మన హిందువులందరూ ఐక్యం కావాలి. మన మధ్య ఉన్న ఈ అసమానతల్ని, మన మధ్య ఉన్న ఈ వివక్షను తొలగించి మనందరం ఏకమైతే మన హిందూ ధర్మం అనేది బలోపేతం అవుతుంది. అప్పుడు ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి ఏర్పడిందే మన హిందూ ధర్మ పరిరక్షణ ఫౌండేషన్. మన హిందూ ధర్మ పరిరక్షణ ఫౌండేషన్ లో మీరు సభ్యులుగా చేరండి. మనం ఐక్యమత్యంతో ఉందాం. మన మీద జరిగే దాడులని ఆపుదాం. మనం బలోపేతం అవుదాం. మనందరం ఏకకరణంతో చెబుదాం, జై హింద్.